దాచుకున్న డబ్బులు మొత్తం మావే తీసుకున్నాడే. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఆ డబ్బులు మొత్తం ఉంచి నిన్ను బాగా చూసుకుందాం అనుకున్నానే. ఒక పూటే తినేవాడిని. ఒక్కోసారి మంచి బట్టలు కొనాలన్నా డబ్బులు ఖర్చు అయిపోతాయని అలానే దాచేవాడిని. ఎంత కడుపు మార్చుకొని దాచుకున్నా మొత్తం వదిలేరా, మా పిన్ని మీ మావయ్య గురించి తెలిసిందేగా. ఇంకెంతకాలం? అయితే ఏం చేద్దాం చెప్పు. నా వల్ల కాదే, ఇలా బతకలేమే. మరేం చేద్దాంరా, మన బతుకులు ఇంతే. ఓ పని చేద్దాం, వీళ్ళు వదిలి ఎటైనా వెళ్ళిపోదామే. అరే, బయటికెళ్ళి మనం ఎలా బతుకుతాం రా? నన్ను నమ్మే, నిన్ను నేను బాగా చూసుకుంటానే. వీళ్ళు వదిలి ఎటైనా వెళ్ళిపోదామే ప్లీజే. 12,000 కన్నా ₹1 ఎక్కువ ఇవ్వలేను రాజు. ఈ బండికి ఫోన్పే కొడతాను. నన్ను క్షమించు. హలో రాజు, నేను సంధ్యని. ఈ ఫోన్ ఎవరిది? నాదే. మా మేడం గారి పాత ఫోను వాడుకోమనిచ్చారు. ఎందుకు తీసుకున్నావు? ఏ, మనం ఊరు వదిలి పారిపోతున్నాం కదా, ఆ ఫోన్ మన దగ్గర ఉంటే ఎవరైనా మనల్ని పట్టేసుకుంటారు కదా. మనల్ని ఎవరు పట్టుకుంటారు రాజు? సర్లే, వెళ్ళే దారిలో ఎక్కడైనా పడేద్దాం. మనం కలిసే వరకు పనికొస్తుంది. సర్లే, ఇలానే అంటావు. ఎప్పుడు బయలుదేరుతావు? మా పిన్ని బయటికెళ్ళింది, ఒక 10 నిమిషాలు వస్తుంది. వచ్చాక నేను బయట గడియ పెట్టేసి వచ్చేస్తా. సరే, వీధి చివరిలో వెయిట్ చేస్తా. నాకు చాలా భయంగా ఉంది రాజు. ఎందుకు సంధ్య, నేనున్నాను కదా. నేను నువ్వా? మామూలుగా పిలిస్తే వచ్చేదాని కదా. సరదా. ఉండు, ఒక్క నిమిషం. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నా. మీరంటే చాలా ఇష్టం. మీకు అభ్యంతరం లేకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఎవరతను? అదే మొన్న పని చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పాను కదా, తనే మా ఓనర్ గారి డ్రైవరు. నన్ను క్షమించరా.